Hello. Next, if you limit x tends to infinity, 1 plus p by x whole power qx is equal to e power 9, where p and q belongs to n. Then what is the value of p into q? P into q value anta 6 or 9 or 81 or 18 చూద్దాం. ఇక్కడ లిమిట్ x tends to infinity, x ప్లస్ ఇన్ఫినిటీ పెట్టామనుకోండి, 1 ప్లస్ p బై ఇన్ఫినిటీ అంటే ఏమవుతుంది, 1 ప్లస్ 0 అవుతుంది. హోల్ పవర్ ఎక్స్ ప్లస్లో క్యూ పెడితే క్యూ ఇంటూ ఇన్ఫినిటీ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. అంటే ఓవరాల్గా ఇది 1 పవర్ ఇన్ఫినిటీ మోడల్కి కన్వర్ట్ అయిపోతుంది. 1 పవర్ ఇన్ఫినిటీ వెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 పవర్ ఇన్ఫినిటీ మోడల్, దెన్ ఇట్స్ ఆన్సర్ ఈజ్ ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అనేది ఫార్ములా. సో దీన్ని ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఆన్సర్ చేయాలి. సో therefore e power limit extendings to infinity, what is f of x, 1 plus px, 1 plus p by x minus 1 into qx, it is given by e power 9. So 1 cancel, so this is e power limit extendings to infinity p by x into qx is equal to e power 9. xx cancel అయితే x tends to infinity, ఇంకా సబ్స్టిట్యూట్ చేయడానికి లేదు. e పవర్ q is equal to e పవర్ 9. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ అవుతాయి. సో q p or pq is equal to ఎంత అండి ఆన్సర్ 9. సో ఆన్సర్ 9 ఉన్న సెకండ్ ఆప్షన్లో. సో ఈ ఫార్ములా ఉపయోగించారు. ప్రాబ్లం ఎలా మారింది, 1 ప్లస్ ఇన్ఫినిటీ మోడల్లోకి మారింది. Okay.